హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్ కాడికి వచ్చిన శ్రీనగర్ కాలనీ. ఇక ఫ్యామిలీ డాక్టర్ అంటే ఇక పరిచయం అయినప్పటి నుంచి నేను అయితే ఇక ఫ్యామిలీ డాక్టర్ అంటాను. నేను ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా ఇక్కడికే వస్తాను నేను. అయితే ఈరోజు ఏంటంటే ఏం లేదు, కొంచెం నీరసంగా ఉండే, అంటే మొన్నటి నుంచి నీరసంగా ఉండే. మొన్న వీడియోలో కూడా నేను ఒకటి పెట్టా. అయితే ఇక ఈరోజు ఒక వీడియో చేస్తున్నా, ఇక్కడనే హాస్పిటల్లో ఉండి చేస్తున్నాను. ఇది ఏం లేదు, మీరంతా నన్ను ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నడిపిస్తున్నారు. నిజంగా వీడియోలకి కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా నా గురించి మీరు ఆలోచిస్తున్నారు. నా చుట్టుపక్కల ఉన్నవారు కూడా వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు నాతో మాట్లాడాను. అయినప్పటికీ నేను ఎలాగున్నానని కూడా వారు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. మీరెవరో నాకు తెలియదు. నా వీడియోస్ ద్వారానే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. నా ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తున్నారు, ఏమి తినాలి అని కూడా చెప్తున్నారు. నిజంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన, అయితే చాలా రోజుల తర్వాత 2 ఇంజక్షన్లు పడ్డాయి. అయిపోయింది. ఏంటంటే కొంచెం వీక్నెస్ అంటే కానీ సరిగ్గా అన్నం తిన్నా నేను, దానివల్ల కూడా అయ్యింది. అయితే ఈ వీడియో ఎవరి కోసమే స్పెషల్గా చేస్తున్నాను అంటే, చాలామంది ఉన్నారు. అంటే దాంట్లో సబ్స్క్రైబర్, నేను పేరు చెప్పను, నా అభిమాని, ఇక ఫ్రెండ్ అని కూడా చెప్తాను నేను. ఆయన అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఏం లేదు, ఈరోజు వీడియో చేస్తున్నాను. మీరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. నేనైతే ఏది దాచిపెట్టుకోను, నేనైతే బహిరంగ చెప్పుకుంటాను. నేనైతే ఏది దాచిపెట్టుకోను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అది. నిజంగా మరి సబ్స్క్రైబర్, నా ఫ్రెండ్ నా గురించి చాలా ఆలోచిస్తున్నాడు. నిజంగా 2 వీడియోలో కూడా కామెంట్స్ పెట్టిండు. సార్ మీరు ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, నవ్వుతూ ఉండాలని. నిజంగా మరి వారి కోసం నేను నిజంగా హాయ్ ఫ్రెండ్, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా వీరభద్ర కూడా నిజంగా నా గురించి ఆలోచిస్తాడు, అభిమానిస్తాడు. నిజంగా ఇప్పుడు కూడా హాస్పిటల్లో నేను డాక్టర్తో మాట్లాడుతూ, డాక్టర్ కూడా కొన్ని విషయాలు నాకు చెప్పిండు. ఇది కొన్ని బంధాలు ఉంటాయంట, అది అనుకోకుండా అవి కలుస్తాయంట ఆ బంధాలు. అవి నిజంగా డాక్టర్ కూడా చెప్పారు. నిజంగా నాకు కూడా నిజంగా 100 మంది ఉంటాయి, 100 మంది కాక దాంట్లో ఒక్కరినే ఇంత అభిమానిస్తున్నాం అంటే, ప్రేమ చేస్తున్నాం అంటే అది కారణం ఏదో ఒకటి ఉంటుంది. అది నిజంగా వీరభద్ర, నీకు కూడా థ్యాంక్స్, నా గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా నేను మాత్రం నిన్ను మర్చిపోలేను. ఎందుకంటే అది చెప్తే కూడా కాదు, అది చెప్తే మరి నువ్వెక్కడ, నేను చెప్పను. అది ఇక ఏమన్నా అనుకో, కానీ నేనైతే నేను చెప్పను. అది నాకు తెలుసు. అది మరి నువ్వెక్కడ ఉన్నప్పటికీ నిన్ను మాత్రం నేను మరవను, నిన్ను మర్చిపోలేను. అసలు ఆ మాట కూడా రావద్దు నాకు. నిన్ను మాత్రం 80% నేను మర్చిపోలేను. నువ్వైనా నన్ను మర్చిపోతావు, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. ఆల్ సబ్స్క్రైబర్స్, మీరు కూడా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అదేవిధంగా పనులు కూడా కొంచెం డల్గా ఉన్నాయి. నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అయితే ఏదైనప్పటికీ అది మన చేతుల్లో లేదు. అది కాలమే నిర్ణయిస్తుంది. అది ఏ సమయంలో మనకి రావాలో ఆ సమయంలో మనకి చేతికి వస్తుంది. అది నిజంగా నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అయినప్పటికీ అది టైం ఉండదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి ఫ్యామిలీ డాక్టర్ మరి ఇప్పటిదాకా అది చెప్పండి డాక్టర్ గారు. డాక్టర్ గారు శ్రీనివాస్, ఇక్కడికే వస్తాను నేను. నిజంగా ఇంకా బయట కూడా చూపిస్తాం. మెడికల్ షాప్ కూడా ఉన్నది, మెడికల్ షాప్ కూడా ఉన్నది. ఇదే మెడికల్ షాప్, ఇది మెడికల్ షాప్. శ్రీనగర్ కాలనీ నేను పెరిగిన ఏరియా.
ఇదండి నిజంగా ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న మీ అందరికి మళ్ళీ చెప్తున్నా. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. వచ్చే ఫుల్ వీడియోస్ని కూడా మీరు ఇంకా కొంతమందికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, ఇంకా కొంతమందికి చెప్పండి. అదేగా రీల్స్ కూడా మీరు చూడండి, రీల్స్ని కూడా మీరు లైక్ చేయండి ప్లీజ్. ఇంకా కొంచెం కష్టపడాలా అది, కానీ మిమ్మల్ని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా వాళ్ళ కన్నా మీరే నాకు అయిన వాళ్ళుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే మా వాళ్ళు కూడా చేయలేదు, మీరు చేసారు. ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఓకే అండి, ఇవాళ మరి ఒక ఫుల్ సాంగ్ వీడియో పెట్టినా ఒక మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందని. నిజంగా అది ఎందుకో అది పాడుతున్నప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ పాట చాలా ఇష్టం, దాంట్లో అర్థాలు చాలా ఉన్నాయి. ఆ పాట మొత్తం రికార్డ్ చేసి అప్లోడ్ చేసినాక అనాథ ఆశ్రయం వాళ్ళు బట్టలు అది ఇది అని బండి తీసుకొని వస్తున్నారు. వాళ్ళు కూడా అదే పాట పెట్టేసరికి నిజంగా నాకు షాక్ అనిపించింది, ఒళ్ళు ఇట్లా జల్దరించింది నిజంగా. ఏంది ఇప్పుడే నేను పాడినా అప్లోడ్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఆ పాట బయట వచ్చింది. నిజంగా కొన్ని పాటలు అన్ని వాడుతున్నా, లవ్ సాంగ్స్ పాడుతున్నా, ఇవి పాడుతున్నా, కానీ ఎక్కువ మాత్రం నాకు సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం నాకు. నిజంగా పాట కూడా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఆ పాటలో, ఎందుకో. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా అండి, మీ శివభాస్కర్.